మామూలుగా మనకి జనరల్గా రోజు అందరికీ కూర బాగుండాలంటే కూరలో కొత్తిమీర ఎందుకు వేస్తామండి? రుచికి వేస్తాం కదా. రుచికే కాదు, మీకు పొరపాటున ఉప్పు కారం ఎక్కువ వేసారనుకోండి, పులుపు అది బ్యాలెన్స్ చేసేస్తుంది. కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసామనుకోండి, అది బ్యాలెన్స్ అయిపోద్ది, తెలియదు చూడండి కలితే. అలా టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట. అందుకే లాస్ట్లో వేస్తాం. ఫ్లేవర్ బాగుంటుంది, రుచిగా కమ్మగా ఒక మంచి వాసన. మామూలుగా కొత్తిమీర అందరికీ తెలుసు. నేను ఇంకో కొత్తిమీర చూపిస్తాను మీకు. ఇది అడవి కొత్తిమీర అంటారు, కేరళ కొత్తిమీర కూడా పిలుస్తారు. ఇది ఇలా వెన్ను వస్తుంది, వెన్ను ఉన్నది అక్కడ ముందు మొక్క చూపిస్తాను. ఇలా వెన్ను వచ్చి బాగుంటుంది. ఈ ఆకులు ఉన్నాయి కదా, నా దగ్గర ఎక్కువ మొక్కలు లేవు, చిన్న మొక్క ఎత్తాను, వాసన చూడండి అందరూ. అలా అందరికీ ఒక ఇవ్వండి, చూస్తారు అలా నలిపి వాసన చూడండి. అంటే ఆ కొత్తిమీరకి ఈ కొత్తిమీర తేడా ఏంటంటే, కొత్తిమీరే సార్ ఇది, అడవి కొత్తిమీర. స్మెల్ కాదు అసలు, కొత్తిమీర కన్నా దాని బాబు లాంటిది ఇది. ఆకు పెద్ద చిన్నాను కాదు, మొక్కే తేడా. మొక్క ఆ మొక్కకి ఈ మొక్కకి ఒకటి ఆపోజిట్, అదే ఇద్దరు అన్నదమ్ములు. అలా ఏంటంటే ఇది అడవి కొత్తిమీర. మామూలు కొత్తిమీర ఏముంది మనకి 2-3 రోజులకి పాడైపోద్ది. ఎంత జాతి పెట్టుకున్నా ఏముండదు, ఉంటే ఎండిపోద్ది, బాగా జాగ్రత్తగా తల్లి పెడితే కూలిపోద్ది. ఈ కొత్తిమీర ఏంటంటే ఒక ఆకేస్తే సరిపోద్ది, మొత్తం కూర అంతా సెట్ అయిపోద్ది. చాలా బీపీలు అలాంటివి కంట్రోల్లో ఉంటాయి, డైజెషన్ బాగుంటుంది, మోషన్ ఫ్రీగా అవుతుంది. ఈ కొత్తిమీరలో విశేషం ఏంటంటే, ఆకులు నేను నానబెట్టేసి సీసాలు వేసుకొని దాచుకొని, మీరు కొత్తిమీర లేనప్పుడు ఆ ఎండాకేసినా కొత్తిమీర అయిపోద్ది అనమాట. ఎండిపోయిన ఆకులు కూడా కొత్తిమీరలో వేసుకోవచ్చు, కూరలో కానీ అలాగా దాని స్మెల్ ఎక్కడికి పోదు. కొత్తిమీర అడవిలో దొరుకుద్దమ్మా, సంచేసుకుని వెళ్తే అంటే మొక్క ఇలాంటిది ఉంటుందని తెలిసే మీకు ఇప్పటిదాకా తెలియదు కదా. అలా మొక్కలు బోల్డ్ రకాలు ఉంటాయి. అది ఏంటంటే ఇది దొరికే ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇస్తారులేండి, చెప్తాం. కరివేపాకులో 2, ఒకటి మామూలు మన కరివేపాకు, 2 అడవి కరివేపాకు. కరివేపాకు అంటే అర్థం చెప్పండి. కూరలో వేసే ఆపాకని, కూరలో వేసే ఆకు అంతేనా కరివేపాకు. మరి కూర కన్నారు కదా, కరివేపాకు అనేది కన్నారు. అంటే ఇది వేపాకులా ఉంటుంది. కర్రీ అంటే నలుపు, వేపాకు చేదుగా ఉంటుంది, ఇది కమ్మగా ఉంటుంది, వాసన ఉంటుంది, అందుకు కరివేపాకు అన్నారు. ఈ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ ఏంటంటే అటు వాసనలోనే మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. కరివేపాకు మీకు ఏంటంటే మొత్తం జీర్ణ వ్యవస్థను బాగుపడుతుంది కరివేపాకు. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది, బీపీలు థైరాయిడ్ లేకుండా చేస్తుంది. అందుకని మనం అన్నింటిలో కరివేపాకు వేసుకోవడం మనకు అలవాటు, చారులో వాటిలో కషాయం. అందుకే కరివేపాకు తినం, కానీ కరివేపాకు రసంలో వేస్తాం. అందుకని వేయగానే ఆకులో ఉన్న రసం అందాన్ని దాంట్లోకి వచ్చేది, అందులో ఏముండదు. ఒకసారి కరివేపాకు మరిగితే ఆకులో ఇంకేముండదు, అందులో అంతా దాంట్లోకి వచ్చేస్తుంది, ఘాటైనవన్నీ కూడా దిగిపోతాయి. అందుకని కరివేపాకు చెప్తారు కదా, ఎవరైనా పక్కన పెట్టామనుకోండి, నన్ను కరివేపాకు తీసేసారని తిట్టుకుంటూ ఉంటాం. అలాగా కరివేపాకు ఉపయోగం అది. నా దగ్గర 2 ఉన్నాయి కరివేపాకులు. ఇది అడవి కరివేపాకు, కొంచెం చిన్న ఆకు ఉంటుంది. ఇది వాసన చాలా ఎక్కువ ఉంటుంది. ఇది అడవి గాలికే వాసన వచ్చేస్తుంది అందులోకి వెళ్తే. అడవి కరివేపాకు ఈ బోర్డు దొరికితే మొక్కలు ఇబ్బంది లేదు, పెంచుకోవచ్చు. ఇవి కూడా ఇస్తారు మా వాళ్ళు. కరివేపాకు అది కరివేప అంటే అర్థం అంటే కర్రీ అంటే నల్లగా ఉంటుందని కారణం. కరివేప ఇది కూడా పెంచుకోవచ్చు. ఇంత కుండీలు వేసుకుంటే మీకు ఇలా వస్తుంది, ఒక ఆకులు కోసుకుంటే పెరుగుతూ ఉంటుంది, ఇళ్ళలో వేసుకోవచ్చు. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ, రాజమండ్రి మాది. నేను ఈ డాక్టర్ గారి దగ్గరికి 2021 నుంచి వస్తున్నాను. నాకు మెయిన్ ప్రాబ్లం అంటే C1 to C5 5 రిస్కులు దెబ్బతిని ఉన్నాయి. అప్పుడు అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా దానికి ట్రీట్మెంట్ లేదు, ఇంకా టోటలీ బెడ్ రెస్ట్ అని చెప్పారు. కానీ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత 1 మంత్లోనే నేను లేచి మామూలు తిరుగుతూ అన్ని విధాలుగా నార్మల్ అయి ఉన్నది ఇప్పటికీ. అలాగే నా ద్వారా లేవలేని పేషెంట్స్ ఎంతోమందిని డాక్టర్ గారికి వీడియో ద్వారా కానీ పర్సనల్ కానీ తీసుకొచ్చి చూపించాను. వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా లేచి నడవగలుగుతున్నారు. కాబట్టి మన డాక్టర్ గారు దయ వల్ల మేమంతా కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నాం. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఇక్కడి డాక్టర్ దగ్గరికి వస్తాం మేము. నాతో పాటు కొన్ని 100 మంది వచ్చి ఉంటారు ఇప్పటికి. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు, ఆయురారోగ్యాలతో ఉన్నారు అందరూ. నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్ ప్రాబ్లం గురించి వచ్చాను. గ్యాస్ భీమవరం, హైదరాబాద్, ఏఐజీ, జీవీ రావు గారు అన్నీ తిరిగాను, ఎక్కడా తగ్గలేదు నాకు. తినక ముందు ట్యాబ్లెట్, తిన్నాక సిరప్ తాగివ్వండి. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వర గారిని తీసుకొచ్చారు నన్ను.
వారు వచ్చిన తర్వాత వారం రోజులకే ఈ డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు, కానీ నేను వాడలేదు. వారానికే మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వారం నుంచి తగ్గడం మొదలెట్టింది. ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాటలా అంత అద్భుతంగా పనిచేయింది. అది చెప్పడానికి వచ్చాను నేను ఈయన దగ్గరికి. కేవలం మందులు మామూలు కొరియర్లో వస్తాయన్నారు, కానీ నేను ఉందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. బాగా పనిచేసింది. చాలా ధన్యవాదాలు.